విజయవాడలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న శిబిరంపై బోండా ఉమా దాడి చేశారన్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు. తాము ముందే పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారాయన. ఇష్టారీతిన కోడిగుడ్లు టమాటాలతో దాడులకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు మల్లాది విష్ణు. నిరుద్యోగ భృతి మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ శాంతియుత వాతావరణంలో మేము నిరాహార దీక్ష చేస్తే నిన్న ఉదయం 10:45 ఆ ప్రాంతంలో మాకు 10 గంటలకే బోండా ఉమా ఈ శిబిరం మీద దాడి చేయబోతున్నాడని తెలిసి సంబంధిత పోలీస్ అధికారులకి ముందుగా సమాచారం ఇచ్చాం. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేయలేదు, నిలుపుదల చేయలేదు. 10:45 ఆ ప్రాంతంలో 11 గంటల ప్రాంతంలో బోండా ఉమా ఒక 100 మంది అసాంఘిక శక్తులతో కలిసి వచ్చి శాంతియుత వాతావరణంలో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ప్రజల సమస్యలు, అలాగే యువకుల సమస్యలు, విద్యార్థుల సమస్యలతో నిరాహార దీక్ష చేస్తున్నటువంటి శిబిరం మీద దాడి చేసి దౌర్జన్యం చేసి కోడిగుడ్లు వేసి టెంట్ పీకేసి మా బ్యానర్లు పీకేసి వాటర్ బాటిల్స్ వేసి టమాటాలు వేసి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఒక బాటిల్లో యూరిన్ తీసుకుని అక్కడ ఉన్నటువంటి మహిళల మీద వేయటం జరిగింది. నిరుద్యోగ భృతి మీద ఏపీలో కూటమి ప్రభుత్వం రౌడీలు గూండాలను తయారు చేస్తోందన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. పోలీసుల సహకారంతో మహిళలపై దాడులు చేశారని తెలిపారాయన. మల్లాది విష్ణుపైన అటాక్ చేశారని మండిపడ్డారు అవినాష్. రౌడీలుగా గూండాలుగా కొంతమంది అయితే రేపిస్టులుగా తయారు చేసే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. నిన్న దారుణంగా పోలీస్ వాళ్ళ సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద దాడులు చేశారు. అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయం అంటే, ఎంత దిగజారిపోయిన మనుషులంటే, సిగ్గు లేకుండా బాటిల్లో యూరిన్ పోసి ఆ యూరిన్ మహిళల మీద పోస్తారా? రాళ్ల దారి కానివ్వండి, కుర్చీలు విసరతం కానివ్వండి, కర్రలతో దారి చేస్తాం కానివ్వండి, పెద్దవాళ్ళని గారు చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మహిళల మీద వాళ్ళు దాడి చేశారు. అదేవిధంగా ఇందాక పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పారు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా ఈరోజు విజయవాడ నగరంలో కానివ్వండి, రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధిగా ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ముందుండే మల్లాది విష్ణు గారి మీద దాడి చేస్తారు. డీఎస్సీ అభ్యర్థులు న్యాయం కోసం పోరాటం చేస్తుంటే టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. డీఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ స్పందించలేదని తెలిపారాయన. ఈ నెల 10న భారీ బహిరంగ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు వెల్లంపల్లి. వాళ్ళు అభ్యర్థులు వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం కల్పించడంలో వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పటికీ కూడా నారా లోకేష్ అనే వ్యక్తి కనీసం వాటికి స్పందించకపోవడం చాలా బాధాకరం. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఏదైతే కాలేజీలో చదువు పూర్తయినప్పటికీ కూడా సర్టిఫికెట్స్ యాజమాన్య దగ్గర ఉంచుకొని విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకి వీటన్నిటి మీద కూడా 6, 7, 8 తారీఖులు రిలే దీక్షలు, అదేవిధంగా 10వ తారీఖు నాడు భారీ బహిరంగ ర్యాలీ అని చెప్పని యువకులందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేయాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నిన్న 6వ తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా మల్లాది విష్ణు గారు మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, వారు ఏ విధంగా అయితే నిన్న స్థానికంగా ఉన్న అతన్ని ఎమ్మెల్యే అనడం కంటే కూడా రౌడీనో గోండానని పిలిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన. ఎందుకంటే అతనికి ఎక్కడా కూడా ఎమ్మెల్యే లక్షణాలు ఎక్కడా కనబడవు. శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏది కూడా అతను లేవు. అతనికి కేవలం ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు